సేన అన్న, కార్తీక స్వామి అన్న, మనకి తమిళ్లో మురుగన్ దేవాలయం అంటారు. చూడండి దేవుడు కటాక్షం అద్భుతమే. నాకు ఈరోజు ఎంత భాగ్యం కలిగింది. మొత్తం దేవుళ్ళు అందరినీ నువ్వు చక్కగా తపోవనికి వెళ్తున్నావు, మొత్తం అన్ని దేవుల్ని ఒకేసారి నీకు చూపించేస్తా అన్నట్టుంది తపోవరకు వచ్చాక. సో తాత మనోడు ఆడుకుంటున్నారు అక్కడ చక్కగా. బ్యూటిఫుల్ అండి. ఇది మనకి స్పిరిచువల్ ప్రాక్టీస్ అదిగోండి. అక్కడ మనకు మొత్తం అంతా కూడా సేజులు మహర్షులు అందరూ కూడా మనకు అక్కడ ఉన్నారు. దాని తర్వాత మనకి ఇది ఈ పక్కలో వెళ్తే మనకి వెంకటేశ్వరుడి దేవాలయం, కార్తికేయ దేవాలయం, అయ్యప్ప స్వామి దేవాలయం, ఇవన్నీ వెళ్ళిన తర్వాత సన్ రైజ్ బ్యూటిఫుల్గా ఆ దేవాలయం మీద పడుతుంది. బ్యూటిఫుల్. అక్కడైతే చిన్న మెడిటేట్ చేసుకునే ప్రదేశం కూడా ఉంది. చక్కని గార్డెనింగ్. అది కూడా మన పంజాబీ అతను చూస్తున్నారు. సో ఇది మనకి ఎంట్రన్స్. సో వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ వదోదరా అండి. నేను ఇప్పుడైతే గుజరాత్ రిఫైనరీ రోడ్ ఉందిరా దగ్గర ఉన్న తపోవన్ చాలా ఫేమస్ దేవాలయంకి అయితే వచ్చాను. సో ఇదిగోండి స్టార్టింగ్ ఎంట్రన్స్. ఇది చాలా అద్భుతమైన దేవాలయం అండి. సో నిన్నంతా ఊబర్లో ట్రై చేశాను. ఊబర్లో నాకైతే ఈ దేవాలయానికి ఊబర్ లేదండి. సో నేనైతే చక్కగా వేరే యాప్ నాకు కొంతమంది ఇస్తే నేను ర్యాపిడో ద్వారా ఇందులోకి అయితే వచ్చాను. ఇక్కడ రావడానికి మనకి 50 రూపాయలు అయితే అయ్యింది. చక్కగా దేవాలయం వచ్చి దర్శించుకోవచ్చు. పంజాబీ సింగ్లో ఉన్నాడు. బ్యూటిఫుల్ టెంపుల్. చూడండి మీరు కలిసికట్టుగా ఫ్యామిలీ అంతా కూడా కలిసికట్టుగా వచ్చే దేవాలయం అండి ఇది. అద్భుతం. చూడండి చాలా బ్యూటిఫుల్ గార్డెన్ ఇదంతా ఉంది. ప్లీజ్ రిమూవ్ యువర్ షూస్ హియర్. చూడండి చుట్టూ కూడా దేవాలయాలు. సో ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్కి వచ్చాను నేను దేవాలయానికి, తపోవన్ దేవాలయానికి. లోపలికి వెళ్ళి మనకి మేజర్గా మనకి శివాలయం ఇది. సో లోపల ఏ శ్రైన్స్ ఉన్నాయని మేము దగ్గరికి వెళ్ళి అయితే మీకు చూపిస్తాను. చూడండి చుట్టుపక్కల మనకి మెయిన్ దేవాలయంతో పాటు ఈ దేవాలయాలు కూడా ఉన్నాయి. మనకి టైమింగ్స్ వచ్చేసి ఇది మనకి మార్నింగ్ 7 to 11, ఈవినింగ్ అనేది మనకి 5:30 to 8:45 వరకు ఉంటుంది. నేను ఈవినింగే వద్దాం అనుకున్నాను, మరి కుదరలేదు. సన్ రైజ్ లేకపోతే మీకు చక్కగా కనిపిస్తుంది. చూడండి వెరీ బ్యూటిఫుల్. ఆర్కిటెక్చర్ అనేది డిఫరెంట్ ఆర్కిటెక్చర్లో. సో చాలా ప్రత్యేకమైన దేవాలయం ఇది. మనకి పాండవులకి కౌరవులకి ఉన్న టీచర్ ఇంకెవరో కాదు, ద్రోణాచార్య. తను ఈ ప్రదేశాన్ని తపస్సు చేసుకోవడానికి ఎంచుకున్నారు. సో చాలా బ్యూటిఫుల్. సో లోపల ఏదో వర్క్ జరుగుతున్నట్టుంది. వెరీ బ్యూటిఫుల్. సో తపోవన అంటే ఇంకేదో కాదండి. తపో అంటే మనకి సాంస్క్రిట్లో తపస్సు అంటాం. సో స్పిరిచువల్ పెనెన్స్ అయినా కూడా తపస్సు అని. సో వనం అంటే ఫారెస్ట్. సో దిస్ టెంపుల్ ఈజ్ ఎ ప్లేస్ ఫర్ పీపుల్ హూ వాంట్ టు మెడిటేట్ అండ్ డూ తపస్. సో ఇక్కడ మనకు ఆంజనేయ స్వామి, మహాశివలింగం, శివయ్య, గణేశుడు. ఇది గుజరాత్లో అన్నిట్లో కూడా మనకి వినాయకుడు, హనుమాన్ ఉంటారు. మన తమిళనాడులో అయితే నేను ఓం నమః శివాయ. పొద్దున్నే శివాలయంకి అయితే నేను రావడం అయితే జరిగింది. సో చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా మనకి చాలా స్ట్రైన్స్ అయితే ఉన్నాయి. నేను ఇండివిజువల్గా ఒక స్ట్రైన్ అయితే మీకు చూపిస్తాను. సో ఇదంతా ఇంకా చాలా బాగా డెవలప్ చేద్దామని చెప్పి ఇంకా ఎక్స్ట్రా ఏదో చేస్తున్నట్టున్నారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నేను ఇంకా చుట్టుపక్కల ప్రాంతం అంతా వెళ్ళి దేవాలయాన్ని చూపిస్తాను. సో చాలా అద్భుతమైన దేవాలయం, చాలా వెరీ 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 మోస్ట్ ఫేమస్ దేవాలయం వదోదరా. సో ఇప్పటి వరకు నేను ఇంకా
ఈ కాకపోతే నిన్నే స్ట్రగుల్ అయ్యాను, ఎలా వెళ్ళాలి. ఈ దేవాలయం చాలా మీకు కూడా నిన్న చూడండి ముందు బ్లాగ్స్లో కూడా చెప్పుకుంటాను. డెఫినెట్ మస్ట్ అండి, ఎవ్రీవన్ హ్యాస్ టు కమ్ అండ్ విజిట్ అని. సో గుజరాత్ పెట్రోకెమికల్ టౌన్షిప్ అయితే ఈ దేవస్థానం అయితే ఉంది. ఇది మనకు ఆంజనేయ స్వామి. చుట్టుపక్కలంతా కూడా మన డిఫరెంట్ సైన్స్ అయితే ఉంటాయి. ముందిరా అబ్బా చూడండి ఎంత బాగుంది చూడండి, కాళీమాత దేవాలయం. సో కాళీమాత. సో మనకి సింపుల్గా చెప్పుకోవాలంటే మనకి చాలామంది సేజెస్ సెయింట్స్ వీరందరూ కూడా మనకి ఈవెన్ ద ఫేమస్ దత్తాత్రేయ కూడా ఈ దేవాలయాన్ని స్పిరిచువల్ ప్రాక్టీసెస్ కింద వాడవచ్చు. చూడండి రాముడు వారు, లక్ష్మణుడు, సీతాదేవి, హనుమాన్. బా ఇలాంటి దేవాలయాలకు రావడమే విశిష్టత. బ్యూటిఫుల్. జై శ్రీరామ్. ఈ పువ్వులు కూడా ఆర్కిటెక్చర్ కూడా చూడండి చాలా అద్భుతంగా తయారు చేయడం అయితే అయింది. ద్వారకేశ్వర్ బ్యూటిఫుల్. చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతం. సో దీన్ని అందుకనే చాలా ఫేమస్ టెంపుల్ అంటారండి. చాలామంది దూరం రారు కానీ చాలా బాగుంటుంది దేవాలయం. తపోవనం గణేష్ బ్యూటిఫుల్. సో ఇంకా దేవాలయం అంతా కూడా మీకు చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఫ్యామిలీ కుటుంబ సభ్యులు అందరితో వచ్చి చాలా టైం అయితే స్పెండ్ చేయొచ్చు. చూడండి మొత్తం అంతా కూడా దేవాలయం బ్యూటిఫుల్. సో ఇది ఆర్కిటెక్చర్ అంతా చూపిస్తాను. చూడండి ఆర్కిటెక్చర్ కూడా చాలా బ్యూటిఫుల్. సో తపోవనం వదోదర వచ్చేటప్పుడు అయితే తపోవనం దేవాలయం అయితే 100% మస్ట్ విజిట్. చక్కగా వచ్చి దేవుడిని అయితే దర్శించుకోండి. మొత్తం మీకు చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా చూసారా. మన కాళీమాత దగ్గర నుండి హనుమాన్, రాముడు వారి దేవాలయం, శివ దేవాలయం. మెయిన్ శ్రైన్ అనేది శివ. దాని తర్వాత సబ్సిడరీ సైన్స్ కింద మనకి మెయిన్ శ్రైన్స్ అని మనకి లార్డ్ రామ ఉన్న శివయ్య అని. చాలా బ్యూటిఫుల్ గార్డెన్ కూడా ఉంది ఇక్కడ. సో ఇదిగోండి ఇక్కడే ఉన్నాను నేను. ఇంకా వేరే దేవాలయాలు కూడా ఉన్నాయి. అక్కడే ఉన్నాయండి, అక్కడికి వెళ్ళి అయితే మీకు తెలియజేస్తాను. సో డ్రెస్ కోడ్ అనేది వెరీ మ్యాండేట్ అండి. ఇక్కడ ఆర్గ్యుమెంట్ అనేది చేయడానికి లేదు. అక్కడ పంజాబీ సింగ్ ఉన్నారు. మీరు ఫుల్గా చక్కగా డ్రెస్ వేసుకుని వస్తే మాత్రమే లోపలికి వెళ్ళడు, లేకపోతే నాట్ వెళ్ళడు. యాజ్ పర్ ద పాలసీస్ ఆఫ్ ది టెంపుల్ ఎవరీవన్ మస్ట్ ఫాలో దోస్ రూల్స్. ఆల్రెడీ ఒక ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. నాకు వాళ్ళైతే అలౌ చేయట్లేదు. 3-4 వేసినందుకు కూడా వాడు అలౌ చేయలేదు. ఎందుకంటే అలౌ చేయలేదంటే మరి మనం కూడా ఉండాలండి. మినిమమ్ బ్లైండ్గా మనం గుర్తుపెట్టుకోలేదు. అంటే దేవాలయంకి వచ్చేటప్పుడు మీరు నేను ఎప్పుడు చూసారా, నేను ఎప్పుడు ఫుల్ హ్యాండ్ టీషర్ట్ ఉన్న ట్రాక్ ప్యాంట్ వేసుకొని వస్తాను. జీన్స్ కూడా వేసుకొని రాను. ఎందుకంటే మైట్ బి ఎవరీవన్ హ్యాస్ దర్ ఓన్ రూల్స్ అండ్ పాలసీ అని ముందుగానే గ్రహించి నేను చాలా దూరం నుండి వెళ్తున్నాను, నేను మిస్ అవ్వకూడదని చెప్పేసి నేను ప్రీ ప్లాన్డ్గా నేను వస్తాను దేవాలయాలకు ఇప్పుడు వచ్చినప్పుడు. అండ్ ముందు నుండి నాకు దేవాలయాలకు వెళ్తే ఈ అటైర్ అయింది. కానీ ఇంకా మరి ఇప్పుడు కేరళ దేవాలయాలకు వెళ్తే పంచి కట్టమంటారు, ధోతి కట్టమంటారు. మనమేం చేయలేమండి. ఎందుకంటే డ్రెస్ కోడ్ అనేది వెరీ మ్యాండేట్. ఎవరీవన్ ఈజ్ ఈక్వల్ బిఫోర్ గాడ్ అండ్ నథింగ్ బిఫోర్ గాడ్ కూడా. చాలా బాగుంది. విష్ణు భగవానుడు, లక్ష్మీదేవి చాలా అద్భుతమైన దేవాలయం. చాలా ప్రశాంతమైన వాతావరణం అండి. ఇక్కడ నవగ్రహాల దేవాలయాలు, సెలెస్టియల్ బాడీస్.
అంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం లోపలే ఉన్నారు, వాడిని మాత్రం అలౌ చేయలేదు. మరి అలౌ చేయలేదంటే ముందుగానే మన పేరెంట్సే అర్థం చేసుకోవాలి. మరి ఇంకా గుజరాతీ సైడ్ ఉండి దేవుడి దగ్గర ఫ్యాషన్ అనేది అవసరం లేదండి. సింపుల్గా మరి ఏంటంటే మరి ఇవన్నీ లేకుండా వాళ్ళతో ఎందుకు ఆర్గ్యుమెంట్ చేయడం అని చెప్పేసి చక్కగా వస్త్రాభరణం వేసుకుంటే చక్కగా అన్ని దేవాలయాలకి ఎవరు ఆపరు. అబ్బా అద్భుతంగా ఉంది. అష్టభుజ నవదుర్గ పరివార్ బ్యూటిఫుల్ అండి. చూడండి ఎంత బ్యూటిఫుల్ అంటే అంత బ్యూటిఫుల్. నాకు కడుపు నిండిపోయింది ఈరోజు ఈ దేవాలయకు వచ్చి. అన్ని దేవాలయాలు ఒకే దగ్గర చక్కగా చూసుకుంటున్నాను. రేరుగా చూసేవాడిని ఈ దేవాలయాలన్నీ కూడా. మనకి ఇదిగోండి అన్ని లక్ష్మిలు కూడా ఇక్కడ మనకు ఉన్నారు. అష్టలక్ష్మి అంటే మనకు తెలిసిందే కదా, విజయలక్ష్మి, సంతానలక్ష్మి, ధైర్యలక్ష్మి, విద్యలక్ష్మి, విజయలక్ష్మి, ధనలక్ష్మి, ద గాడెస్ ఆఫ్ వెల్త్. అష్టలక్ష్మి టెంపుల్ చెన్నైలో తీసి చూపించాను కానీ ఎవరు ఆ వీడియో చూడలేదండి. సో అది కేవలం అష్టలక్ష్మిల కోసమే ఆ దేవాలయం అనేది నిర్మించడం అయితే జరిగింది. అది కూడా అద్భుతమైన కట్టడి, చాలా పాత దేవాలయం ఇది కూడా. అలాగే పాత దేవాలయంలో ఉంటుంది కానీ ఆ స్టోరీకి కానీ ఇది కూడా చాలా శ్రీశోర్ టెంపుల్ లాగా షోర్ సమీపంలో ఉంటుంది. కానీ ఎవరు కూడా అష్టలక్ష్మిని చూడాలనిపించలేదు వాళ్ళకి. సో నా మాటలు నేను సరిగ్గా చెప్పినా చెప్పకపోయినా కూడా కనీసం వీడియోలో ఆ దేవుళ్ళనైనా చూడాలి కదా. సో అష్టభుజ అంటే ప్రతి లక్ష్మి కూడా చూడండి. ఈ తల్లికి 4, 5, 9 చేతులు ఉన్నాయి. బ్యూటిఫుల్, చాలా అద్భుతమైన దేవాలయం ఇది. నేను నిన్నే చెప్పాను కదా మీకు ప్రీవియస్ వ్లాగ్స్లో. నిన్న ఎక్కడ మీర్ నవాబ్ సాహా దగ్గర చెప్పినట్టున్నాను. డెఫినెట్గా మీరు ఎవరైనా వెళ్తే తపోవనికి వెళ్ళమన్నా మనసు మీద ఆగలేదండి. రాత్రి అంతా ఆలోచించాను. ఎంతైనా కూడా ఈ దేవాలయంకి వెళ్ళి ఆ దేవాలయం మీకు చూపించాలని నా ప్రయత్నం. చూడండి సో వదోదరలో నేను ఇప్పటివరకు వెళ్ళిన దేవాలయాల్లో నాకు బాగా నచ్చిన దేవాలయం ఏంటంటే ఈ తపోవన్ దేవాలయం ఒకటి. ఈఎంఐ ఆర్మీ టెంపుల్. ఆర్మీ వాళ్ళు మరి ఇండియన్ ఆర్మీ అంటే మామూలుగా లేదు. అది డెఫినెట్గా అందరూ వెళ్ళి వీక్షించుకోవాల్సింది. దక్షిణమూర్తి అక్కడ చాలా అద్భుతంగా ఉంది. శ్రీ సత్యనారాయణ అనుకుంటాను. చాలా బాగుంది. సో నేనైతే 7:30 అంటే నేను 7 గంటలకు ఇది ఓపెన్ అవుతుంది. 7 to 11 ఇన్ ద మార్నింగ్ అండ్ ఈవినింగ్ 5:30 to 8:30. మరి నేను తొందరగా వచ్చాను. మనసాదేవి చూడండి. మనసారా ఈ వ్లాగ్ అయితే మీకు ఖచ్చితంగా నచ్చుద్ది. దేవుల్ని చాలా అద్భుతంగా తీస్తున్నాను. స్వామి శరణం అయ్యప్ప, స్వామి శరణం అయ్యప్ప, స్వామి శరణం అయ్యప్ప, స్వామి శరణం బాబా శరణం శరణం, స్వామి శరణం అయ్యప్ప. సో ఇక్కడ చాలా దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ ఏంటి మనకి నెమలి అంటే ఇంకెవరో కాదు మనకి. దేవాలయం అయితే అద్భుతం, అదిరిపోయింది కదా. మనకి వల్లి శ్రీ కార్తికేయ స్వామి శ్రీదేవ సేన అన్న, కార్తిక స్వామి అన్న మనకి తమిళలో మురుగన్ దేవాలయం అంటారు. చూడండి దేవుడు కటాక్షం అద్భుతమే. నాకు ఈరోజు ఎంత భాగ్యం కలిగింది. మొత్తం దేవుళ్ళు అందరినీ నువ్వు చక్కగా తపోవనికి వెళ్తున్నావు, మొత్తం అన్ని దేవుళ్ళని ఒకేసారి నీకు చూపించేస్తా అన్నట్టుంది తపోవరకు వచ్చాక. నేను ఈరోజు ఇక్కడ నుండి స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి ప్రయాణిస్తున్నాను. సుబ్రహ్మణ్య స్వామి ఆ దేవుడిని చక్కగా ఆ శ్రీ వల్లభాయ్ స్టాచ్యూని చూసేటట్టు నన్ను చెయ్యి. చాలా ప్రపంచంలోనే అతిపెద్ద స్టాచ్యూ ఇది. చూడండి చుట్టూ కూడా మనకు అన్ని మీ ఫేవరెట్ గాడ్స్ అందరూ ఒకే దగ్గర కూడుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంది. సో తమిళ గాడ్ మురుగన్ స్వామి. సో మనం కార్తికేయ స్వామి అంటాం, సుబ్రహ్మణ్య స్వామి అంటాం. ఎన్నిసార్లు చూపించాలనిపిస్తుంది. చాలా అద్భుతంగా ఉంది, బ్యూటిఫుల్. సో
సో కార్తీక స్వామి తర్వాత ఇక్కడ కూడా ఒక దేవాలయం, కట్టడంతా కూడా చూడండి. ఓ మై గాడ్, అబ్బా వెంకటేశ్వర దేవాలయం బ్యూటిఫుల్. శ్రీదేవి భూదేవి ఇరువైపులు, మధ్యలో విష్ణు భగవానుడు చూడండి, చాలా అద్భుతం. మొత్తం అందరు ఇక్కడే ఉన్నారండి. ఆల్ గాడ్స్, హిందూ గాడ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ తపోవనం. లక్ష్మీదేవి పటం, వెంకటేశ్వరుడు బ్యూటిఫుల్. ఓం నమో నారాయణ, గోవింద గోవింద. చాలా అద్భుతం అండి. వెంకటేశ్వర స్వామి ఎదురుగా మనకి ఇది ప్రతి దగ్గర కూడా మన లక్ష్మీదేవిలు అయితే ప్రతి పిల్లర్స్ మీద ఉన్నారు. మనకు అక్కడ గరుడ స్తంభం. చాలా మహోన్నతమైన దేవాలయం అండి. సింపుల్గా చెప్పాలంటే చక్కగా అందరూ వచ్చి, చిన్నపిల్లల నుండి ఫ్యామిలీ సభ్యుల వరకు అందరూ వచ్చి కలిసికట్టుగా మొత్తం దేవాలయాన్ని చూడాలంటే మనకి ఒక్క తపోవనేది చూడండి. గరుడ ఆర్కిటెక్చర్ ఇది చూపించలేదు కదా మీకు. వెంకటేశ్వరుడు దేవాలయం, ఓ మై గాడ్ బ్యూటీ. దేవుడు నాకు కిందికి తెప్పిస్తాడేమో. రేపు బుషు నీవు ఎల్లు తపోవరికి అని చెప్పే. తపోవన్ అంటే ఇంకేది లేదు. ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ తపోవన్ ఏంటంటే ఇట్స్ ఏ ప్లేస్ ఫర్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్. చక్కగా మీరు ఇక్కడ మెడిటేట్ చేసుకోవాలన్నా, చక్కగా దేవుడితో మీరు ఇంటాక్ట్ అవ్వడానికి ఇంతకన్నా మంచి ప్రదేశం లేదండి. అందుకే మనకి సేజెస్, మునీశ్వరులు వీళ్ళందరూ కూడా ఈ తపోవనాన్ని ఎంచుకోవడానికి కారణం అదే. ఇంత ప్రశాంతమైన వాతావరణంలో, ఇంత చక్కని వాతావరణంలో చూడండి ఓఎన్జీసీ వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి దర్శించుకుంటున్నారు. బ్యూటీ, ద రియల్ బ్యూటీ. సో చూడండి, బ్యూటిఫుల్ గార్డెన్. ఎంత నీట్గా మెయింటైన్ చేస్తారంటే అంత నీట్గా మెయింటైన్ చేస్తారు. మనకి ఇదంతా ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఈ ఏనుగులది మనకి వెంకటేశ్వరుడు దేవాలయం అండి. కమల పువ్వు ఉండి 2 ఏనుగులు ఉన్నాయి కదా, గరుడ స్తంభం ఉంది. ఇది మనకి వెంకటేశ్వరుడు దేవాలయం. ఆ పక్కనే మనకి మురుగన్ దేవాలయం. ఇప్పుడు మరి సుబ్రహ్మణ్య స్వామి అని రావట్లేదు. మురుగన్ ఎందుకంటే తమిళనాడులోకి వెళ్ళొచ్చి ప్రవహించాను కదా. ఇదేంటి సభలా ఉంది ఇంతే ఈ దేవాలయం ప్రాంగణం అంతా. బ్యూటిఫుల్ ఫౌంటైన్ ఇన్ బిట్వీన్. And you can look at the beauty of Lord Shiva and different shrines of Hanuman, Kali Mata, next Ganesha, Hanuman ఇవన్నీ ఉన్నాయి. దాని తర్వాత then you can find సూర్యనారాయణ, మనకి మానసాదేవి, కార్తికేయ, వెంకటేశ్వర దేవాలయం. ప్రస్తుతానికి అయితే ఇవి ఉన్నాయి. సో వెనుక బాగానే ఏమైనా ఉన్నాయి ఏమని చూస్తాను. మహాభాగ్యం. ఇది నా ఆశ్రమంలోకి వచ్చినట్టున్నాను. బ్యూటిఫుల్ ఆశ్రమం కూడా ఉందండి. చక్కగా ఇక్కడ కూడా మీరు చక్కగా వచ్చి ఆశ్రమంలో మెడిటేట్ చేయడానికి. అబ్బా, స్వామి వివేకానంద, అందరు స్వామీజీలు, సేజులు ఇవందరూ కూడా ఇక్కడ మెడిటేట్ చేసేవారు. బ్యూటిఫుల్. సింప్లీ ఇట్స్ రిప్రజెంటేషన్ ఆఫ్ స్పిరిచువల్ అపిరెన్స్, స్పిరిచువల్ ప్రాక్టీస్. ద్రోణాచారి గారు, దత్తాత్రేయ స్వామీజీ వీళ్ళందరూ కూడా ఇక్కడే తపస్సు చేయడం అయితే జరిగింది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందండి, అంత బ్యూటిఫుల్గా ఉంది. మొత్తం ఆర్కిటెక్చర్ అంతా కూడా మైండ్ బ్లోయింగ్ అండి. సో అక్కడ మనకి చిన్న చారియట్ కూడా ఉంది. గరుడ స్తంభం, సుపాసు, బ్యూటిఫుల్ మెయిన్ టెంపుల్, వెంకటేశ్వర దేవాలయం, అది ఎంట్రన్స్, బ్యూటిఫుల్ గార్డెన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఇది మండపంలా ఉంది. లైఫ్ ఈజ్ అన్ అడ్వెంచర్, లైఫ్ ఈజ్ ఎ ఛాలెంజ్, వాట్ గీతా సేస్ అబౌట్ లైఫ్. ఇదంతా చూసుకోండి.
చూడండి, చాలా అద్భుతంగా ఉంది దేవాలయం. సో దేవాలయం మొత్తం అయితే తిరిగాను, చాలా అద్భుతంగా ఉంది. మనకి స్టార్టింగ్ వెళ్ళిన వెంటనే మనకి శివలింగంకి మనం ఆరాధించిన తర్వాత చుట్టుపక్కల మనకంతా కూడా మనకి హనుమాన్ దగ్గర నుండి గణేశుడి వరకు ఎండింగ్ కాళీమాత, నెక్స్ట్ రాముల వారి దేవాలయం అన్నీ కూడా ఉంటుంది. దాని తర్వాత పక్కనే మనకి మాతాదేవి కానీ, మానసాదేవి కానీ, నెక్స్ట్ అయ్యప్ప స్వామి కానీ, కార్తికేయ స్వామి కానీ, లార్డ్ గణేష్ దేవాలయం, మనకి వెంకటేశ్వర దేవాలయం అయితే ఈ సమీపంలో ఉంటుంది. మనకి ఇది ఆశ్రమం అండి, చిన్నది. మనకి స్పిరిచువల్ అప్పుడు ద్రోణాచార్య దగ్గర దత్తాత్రేయ వరకు ఎవరైతే ఎక్కడైతే స్పిరిచువల్గా ప్రాక్టీసెస్ చేశారో, లేకపోతే ఎవరైతే మెడిటేట్ చేస్తారో ఆ విషయాలని ఇక్కడ తెలియజేశారు. చాలా మహోన్నతమైన దేవాలయం. చక్కగా అందరూ వచ్చి తనివి తీరా చిన్నపిల్లల నుండి ఫ్యామిలీ వరకు అందరూ, ఓల్డ్ ఏజ్ వరకు అందరూ చక్కగా వచ్చి దర్శించుకోవాల్సిన దేవాలయం. మనకి టైమింగ్స్ అనేది గుర్తుపెట్టుకోండి. 7 నుండి 11 వరకు ఇదైతే కరెక్ట్గా టైం కూడా పాటిస్తున్నారు. 7 అంటే 7 గంటలకు ఓపెన్ చేస్తున్నారు. 7 నుండి 11 వరకు మార్నింగ్ ఉంటుంది. ఈవినింగ్ అనేది మనకి 5:45 to 8:45 వరకు ఈ దేవాలయం అయితే ఓపెన్ ఉంటుంది. చక్కగా ఒకసారి వస్తే మన హిందూ భక్తులందరూ కూడా ఎంజాయ్ చేసే ఏకైక దేవాలయం ఏదైనా వదోదర ఉంది అంటే అది తపోవన్ ఈస్ ద ఫస్ట్ recommended temple that everyone has to come and visit. This prestigious temple which is in గుజరాత్ పెట్రో మనకి టౌన్షిప్ దగ్గర, గుజరాత్ రిఫైనరీ రోడ్ అన్న పెట్రోల్ షిప్ టౌన్షిప్ దగ్గర మనకి దేవస్థానం అయితే నిర్మాణం అయితే జరిగింది. చాలా మహోన్నతమైన దేవాలయం. నేను మొత్తం అన్ని రకాల దేవాలయాలు, అన్ని రకాల దేవుళ్ళను కూడా ఒకేసారి తనివి ద్వారా చూసేసాను. ఇంకా ఇక్కడ మనకి కరేశ్వర దేవాలయం ఒకటి ఉంది, అది చూస్తున్నాను. అది కుదిరితే ఇప్పుడు వెళ్ళి ఇక్కడ నుండి స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి వెళ్ళాలని నా ప్రయత్నం. నేనైతే దేవుడిని మొక్కాను, శివయ్యని, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ నన్ను చేర్చి అని చెప్పి. సో తెలియదు మరి అక్కడ బస్సెస్ ఉంటే వెళ్తాను, లేకపోతే ఇక్కడ నుండి అహ్మదాబాద్ వెళ్ళిపోదామని చూస్తున్నాను. చాలా బ్యూటిఫుల్. సో ఇవే మనకి తపోవన్ టెంపుల్ విశేషాలు. సో ద రియల్ బ్యూటీ ఆఫ్ వదోదర. Stay tuned for other updates and bye. Take care.